హలో గాయ్స్, నమస్కారం. నా పేరు రాజ్వర్ధన్ అండ్ ఈ వీడియో వచ్చేసి ఫైర్ వర్క్ షాప్ ఏదైతే సెట్ చేద్దాం అనుకుంటున్నారో, ఫైర్ వర్క్స్తో డీల్ చేద్దాం అనుకుంటున్నారో, ఫైర్ వర్క్స్లో స్టాల్ పెడదాం అనుకుంటున్నారో అండ్ మీరు ఈ దీపావళిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో, మీ వరకు పటాకులు ఆ ఫైర్ వర్క్స్ ఎలా వస్తున్నాయో అనేది చూపించడానికి నా చిన్న వీడియో ఈ ప్రయత్నం ఇది. అండ్ ఫైర్ వర్క్ షాప్ పెట్టాలంటే మనకు లైసెన్స్ కావాలి. ఈ ఫైర్ వర్క్స్ టెంపరవరీ లైసెన్స్ కోసం మనము అప్లికేషన్ అనేది ఆన్లైన్లో త్రూ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఆఫ్లైన్లో కూడా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ఫార్మాలిటీస్ అన్నీ ఒక 20 days ముందే క్లియర్ చేసుకోవాలి. పద్ధతితోటి అన్ని ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న తర్వాత మనకి ఎన్ని షాప్స్ కాంపిటీషన్కి వచ్చినాయి అన్ని షాప్స్ వాళ్ళు ఇక్కడ గ్యాదర్ అవుతారు. అండ్ ప్రతి ఓనర్ అండ్ డ్రా సిస్టమ్ ఉంటుంది. డ్రా తీసినప్పుడు అండ్ మీ పేరు పైన ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ ఉన్న బాక్స్లో మనం అయితే స్టాల్ అనేది సెట్ చేసుకోవాలి. షెడ్ అనేది కంప్లీట్గా వేసుకోవాలి. షెడ్ అనేది మన ఆప్షన్, ఎంత స్ట్రాంగ్ వేసుకుంటాం అనేది. అండ్ ఈసారి అయితే కొంచెం హార్డ్గానే ట్రై చేసి షెడ్ అనేది మనమే వేసుకున్నాం. ప్రాపర్గా ఇన్స్టాల్ అయ్యింది షెడ్ కూడా. అండ్ దీనికి సపోర్టివ్గా మనం ట్రాక్టర్ ఉండడం వల్ల మనకు కొంచెం బెనిఫిట్ అయ్యింది. అండ్ ట్రాక్టర్ పైన ఎక్కేసి తాళ్ళు కట్టేసి కట్టలు కట్టేసి ఇక్కడ చూడొచ్చు రేకులు వేస్తున్నాం. ఎక్కడనో తమిళనాడులో శివకాశిలో రెడీ అయిన ఫైర్ వర్క్స్ ఇక్కడ మీ ఇంటి గుమ్మానికి అండ్ మీ దగ్గరికి వస్తున్నాయంటే దీని ఎంత బ్యాక్గ్రౌండ్లో ఎంతో వర్క్ ప్రోగ్రెస్ అనేది నడుస్తూ ఉంటుంది. అండ్ దాంట్లో పార్ట్ ఆఫ్ మేము కూడా దివాళీ సెలబ్రేట్ చేసుకోవడంలో మేము కూడా ఒక పార్ట్. అండ్ మనం కూడా స్టాల్ పెట్టి సేల్ చేయడం అనేది చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక 3 to 4 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి మళ్ళీ ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తూ అండ్ ప్రతి ఇయర్స్ ఇలా 5 years కంటిన్యూ చేస్తున్నాం. అండ్ చూడడానికి సింపుల్గా ఉంటుంది. అండ్ ఈ 1 week వరకు అయితే ఎలా ఉంటుంది అనే పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. టైంకి ఫుడ్ ఉండదు, వాటర్ ఉండదు, ఫ్రెష్ అప్ కావడానికి ఛాన్స్ ఉండదు. ఆ మురికి బట్టలతోటి మొత్తం కంప్లీట్గా మొత్తం పండుగ మొత్తం ఇలానే అయితే ప్రతి ఒక్కరు హ్యాపీగా పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ మనకైతే పండుగ అంటూ ఏముండదు. మనం సేల్ చేసుకోవడం, మనం ఇన్వెస్ట్మెంట్ని మనం రిటర్న్స్ తీసుకోవడమే మనకి బిగ్ ఫెస్టివల్. ఇయర్ మొత్తం ఇక దీపావళి కోసం అనేది వెయిట్ చేస్తారు చాలామంది. అండ్ చాలామందికి ఇది ఒక కమర్షియల్ అండ్ చాలామందికి ఒక ఎమోషన్. అండ్ ఈ ఎమోషన్లో మనం సక్సెస్ఫుల్ అవుతామని చెప్పేసి కోరుకుంటూ ఈసారి స్టాల్ అనేది సక్సెస్ఫుల్గా మనం ఇన్స్టాల్ చేస్తాము. అండ్ బయట నుంచి వస్తుంటే చూడొచ్చు, గ్రౌండ్లోకి ఎంటర్ అవుతూనే గేట్ నుంచి స్ట్రేట్గా ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, చిన్నగా స్పాట్ అయిపోయి అది వచ్చేసి మన స్టాల్. అది ఎన్ని హోప్స్ పెట్టుకున్నాం, ఎందుకంటే మంచి స్టాల్ సెట్ అయింది, మంచి ప్లేస్లో సెట్ అయింది, ఇన్వెస్ట్మెంట్ కూడా మంచిగా ఉంది, మన దగ్గర ఫుల్ స్టాక్ అనేది రీలోడ్ అయింది. అండ్ ఈసారి ఎలానైనా మనం ప్రాఫిట్స్లో ఉంటామని చెప్పేసి మేము గెస్ చేసాం. అండ్ అదే ధైర్యంతో ఎక్కడి నుంచి అయితే మనం క్రెడిట్ తీసుకొచ్చామో 1 lakh or 2 lakhs వాళ్ళకు కూడా హోప్ఫుల్గా చెప్పేసాం ఫస్ట్ ఆర్ సెకండ్కి పేమెంట్స్ ఇచ్చేసామని చెప్పేసి. వీలైనంత వరకు మొత్తం స్టాల్స్లో అంటే ర్యాక్స్లలో సెట్ చేద్దామని చెప్పేసి పెద్ద ఐటమ్ ఏదైతుందో డిస్ప్లేకి పెట్టాం చూడడానికి కనిపించాలని చెప్పేసి. చిన్న ఐటమ్, ఫ్యాన్సీ ఐటమ్, పిల్లల ఐటమ్ ఉందో మొత్తం ర్యాక్స్లలో అరేంజ్ చేస్తాం. ఎందుకంటే ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. అండ్ డివైడ్ చేసామన్నమాట, దేనికి సపరేట్ ఉంటుంది అని చెప్పేసి. చిన్న గిరాకీ చిన్న చిన్న బిల్స్ కూడా ఇస్తున్నాం, ఇక్కడ చూడొచ్చు. అండ్ లేట్ నైట్ అయిపోయింది, మొత్తం అరేంజ్ చేసే లోపల ఇంకా చాలా స్టాక్ ఉంది, స్టాక్ తీసి అరేంజ్ చేస్తున్నాము. అండ్ ఫస్ట్ డే అయితే కంప్లీట్ అయిపోయింది అటు ఇటు. అండ్ రేపు ఎల్లుండి 2 days మనకు టైం ఉంది. యాక్చువల్లీ 3 days ఫెస్టివల్ ఇది. అండ్ 2 days వరకు టైం ఉంది. రేపు ఎల్లుండి అనేది కంపల్సరీ మనకు చాలా ఒక మంచి రోజు అయి ఉంటుంది అని చెప్పేసి గెస్ చేస్తున్నాం. అండ్ ఏమవుతుంది అనేది ఫర్దర్గా చూద్దాం మనము. అండ్ ఈ వీడియో ఎడిటింగ్ చేసే టైం వరకు అయితే ఆల్రెడీ మ్యాక్స్ ఒక పండుగ అయిపోయి కూడా 20 days అయిపోతుంది వీడియో ఎడిట్ చేసే వరకు. ఎందుకంటే టైం కుదరలేదు. అండ్ ఇచ్చిన అప్పులకి, డబ్బులకి, కలెక్షన్లకి ఫోన్లు చేస్తూ ఉంటే చాలామంది క్రెడిట్ తీసుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ డబ్బులు ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బంది. అసలు ఎలా అంటే అలా సతాయిస్తున్నారు ఒక్కొక్కరు. ఏం చేస్తాం, అలా ఉంటుంది బిజినెస్. చూసే ప్రతి ఒక్కరికి సక్సెస్ ఒకటే కనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్లో ఎంత డిస్టర్బెన్స్ ఉంటుంది, ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది అనేది ఎవరిని కనిపేది. ఆ కష్టాన్ని, ఆ పెయిన్ని చూపించడానికి నేను ఈ వీడియో క్రియేట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు హెడ్ దగ్గర ఛార్జర్ ఉంది, ఐఫోన్స్ అయితే చూడొచ్చింది. అండ్ దీని గురించి తర్వాత లాస్ట్లో టాపిక్ మాట్లాడతాను నేను. ఈ ఛార్జర్ని గుర్తుపెట్టుకోండి ఒకసారి. డే అయింది, మనమంతా ఫ్రెష్ అప్ అయి వచ్చేసినాం. అండ్ ఇక్కడ వచ్చి మెయిన్ ఎంట్రీ గేట్ ఇక్కడ ఇంకా కస్టమర్స్ అయితే ఎవరు రాలేరు. అండ్ ఈరోజు ఈవినింగ్ అనేది రష్ అనేది ఉంటుందని చెప్పేసి గెస్ చేస్తున్నాం. అన్నీ బయట అరేంజ్ చేస్తాం. అండ్ ఇంకొన్ని ఐటమ్స్ ఉన్నాయి పెట్టేటివి, అవి పెట్టేసుకుందాం, ఇంకా టైం ఉందని చెప్పేసి. మీకు ఎవరికైనా ఫంక్షన్స్ కానివ్వండి, రోడ్ ర్యాలీస్ కానివ్వండి, ఇంకేమైనా ఈవెంట్స్ ఉన్నా, ఎటువంటి ఫైర్ వర్క్స్ మీకు షార్ట్స్ కావాలన్నా, స్కై షార్ట్స్, వాలాస్, ఇంకేమైనా కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ కండి. మీకు అనేది అవైలబుల్గా ఉంటుంది 365 days మన దగ్గర ఫైర్ వర్క్స్. ఈవినింగ్ అయింది, ఎండ కొడుతుంది. అండ్ కస్టమర్స్ వస్తే ప్రాబ్లం అవుతుంది. అండ్ కొంచెం నీడ ఉండడానికి టెంట్ అనేది వేపించడం జరిగింది, ఇక్కడ చూడవచ్చు. టెంట్ వేసిన తర్వాత మళ్ళీ పేరు కనిపించడానికి ఆ బ్యానర్ అక్కడ నుంచి తీసి ముంగల అనేది బ్యానర్ అడ్జస్ట్మెంట్ చేసినాం. కొంచెం నీడ్ ఉంటే కస్టమర్స్ కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి. అలా ఎండ కొడుతుందో లేదో అనుకున్నాం. కాకపోతే సడన్గా ఒక 5-10 minutes గ్యాప్ ఇచ్చుకొని వర్షం అనేది స్టార్ట్ అయింది. వర్షంలో వీడియో వేయడానికి పాసిబుల్ కాలేదు, వర్షం పడుతుంటే చూసి స్టన్ అయిపోయినాం. ఎందుకంటే చాలా గిరాక్ ఉంది. ఆ గిరాక్ మూమెంట్లో గిరాక్ కూడా చాలా రిటర్న్ వెళ్ళిపోయి, చాలా కస్టమర్స్ రిటర్న్ వెళ్ళిపోయారు. అండ్ లోపలికి రావడానికి పాసిబుల్ లేదు, ఫుల్గా వాటర్తో ఫిల్ అయిపోతుంది కింద. అండ్ ఇలానే ఉంటే ఇంకా ఫర్దర్గా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి గెస్ చేసినాం. అండ్ గెస్ చేసేసి వర్షంలో వెళ్ళిపోయి కవర్స్ తీసుకొచ్చినాం. కవర్స్ పర్చేజ్ చేసి తీసుకొచ్చేసి కవర్స్ అనేది కప్పడం జరిగింది. అండ్ ఈ సిచ్యువేషన్ ఎవరికైనా రావద్దు, ఎందుకంటే ఎంత హార్డ్గా మేము ఒక 365 days వెయిట్ చేసి ఒక 3 days కోసము ఇంత 3 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంత హార్డ్గా వర్క్ చేస్తున్నాం.
పెట్టిన 3 lakhs ఇన్వెస్ట్మెంట్తో పాటు ఎన్నో ఆశలు కోరికలు జస్ట్ ఆ 3 lakhs ఇన్వెస్ట్మెంట్కి ఎంతో ప్రాఫిట్ వస్తుంది, ఆ ప్రాఫిట్ తోటి ఫర్దర్గా ఇంకో డిసిజన్ తీసుకుందామని చెప్పేసి స్టెప్ తీసుకుందామని చెప్పి ఆలోచించడం మొత్తం ఈ వాటర్లో పోసేసినట్టు అయిపోయింది. అండ్ తెచ్చుకున్న బాక్సులు, ఛార్జర్, ఇంతకుముందు మీకు చెప్పిన ఛార్జర్ అని చెప్పాను కదా, ఆ ఛార్జర్ ఈ వర్షంలో ఎక్కడ కొట్టుకుపోయింది అనేది కూడా తెలియదు, అందుకే ఛార్జర్ గుర్తుపెట్టుకోండి అని చెప్పిన. అండ్ ఆ కూలర్ విషయానికి వస్తే ఈ వర్షం ఇలానే కంటిన్యూ అవుతుంది. ఆ కూలర్ ఎక్కడ వరకు అయితే వాటర్ ఉంటాయో ఆ వాటర్ లెవెల్ వరకు మొత్తం మడ్ అనేది నిండిపోయింది. అండ్ మొత్తం వర్షంలో ప్రాబ్లం కావడంతో కవర్ అనేది కప్పేసుకున్నాం. అండ్ ఇంతకు ముందు ఏదైతే ఎండ కోసం అని చెప్పేసి వేసిన టెంట్ అవుతుందో అది వానకు మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు బ్యాగ్ చాలా మందివి షర్ట్స్ కూలిపోయినాయి. షర్ట్ కూలిపోవడం వల్ల పటాకులు మొత్తం తడిచిపోయి చాలా లాస్ అయిపోయారు, తెచ్చిన మొత్తం లాస్ అయిపోయారు వాళ్ళు. మేమైతే ఏదైతే ఎంతవరకు అయితే ప్రొటెక్ట్ చేసి పెట్టుకున్నామో అంతవరకు అయితే రీసేల్ చేద్దామని చెప్పేసి షాప్లో నుంచి రోడ్ పైకి వచ్చేసి స్టాల్ సెట్ చేసాము బఫింగ్ టేబుల్స్ పైన. ఇక్కడ చూడొచ్చు వీలైనంత వరకు ఉన్న స్టాక్ మొత్తం సేల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. షాప్లోకి కస్టమర్ కాదు, మేము వెళ్ళడానికైనా మాకు ఇబ్బంది ఉంది, ఎందుకంటే 2 days చెప్పులు లేకుండా మొత్తం ఈ గ్రౌండ్లో నడిచినాము. ఎందుకంటే వర్షంతో కంప్లీట్గా గ్రౌండ్ మొత్తం మడ్ అయిపోయింది, స్టిక్కీగా అసలు చెప్పులు వేసుకున్నా పనిచేది. అటువంటి సిచ్యువేషన్ కింద చూడొచ్చు, కవర్లు అట్టలు అవి వేసి మేనేజ్ చేసాము. ఒక్కసారి ఊహించుకోండి ఎంత వర్షం పడ్డా ఏం పడ్డా ఇక్కడ మొత్తం ఫ్లో అయి వారిపోయినా మేము ఇక్కడ నైట్ అయితే ఇక్కడనే స్టే చేయాలి కంపల్సరీ. ఎందుకంటే ఇంత మెటీరియల్ పెట్టేసి ఇంటికి వెళ్ళి వండుకుంటామంటే కాదు. అండ్ ఇంత వర్షం పడుతున్న పొజిషన్లో కూడా షర్ట్కి బ్యాక్ సైడ్ నుంచి బ్లేడ్స్ పెట్టేసి ఆ కవర్స్ అనేది కట్ చేసి అక్కడ నుంచి ఫైర్ వర్క్స్ అనేది స్టోల్ చేశారు కొంతమంది. వాళ్ళు దొరికిన వాళ్ళని పట్టుకొని తనడం కూడా జరిగింది, ఒక్కొక్కరిని గుద్దవాళ్ళు కొట్టడం కూడా జరిగింది. అండ్ చాలామంది అసలు ఎంత అన్యాయంగా అంటే అసలు చెప్పుకుంటే సిగ్గైతే ఒక్కొక్కసారి అంత క్రూయల్గా ఉంటారు. ఎందుకంటే అవతలోడు ఎంత పెయిన్లో ఉన్నాడు, అవతల ఎంత సఫర్ అవుతున్నాడు అనేది పక్కకు పెడితే నాకు ఎంతవరకు దొరికింది, నేను ఎంతవరకు దెంగిపోదామని చెప్పేసి ఆలోచించేటోళ్ళు మొత్తం ఆస్పాస్లో మొత్తం అలానే కనిపించారు నాకు. అండ్ ఇటువంటి ఫైర్ వర్క్ షాప్ సెట్ చేసి అండ్ ఇటువంటి బిజినెస్ యాక్టివిటీలో మనం డైరెక్ట్గా పాల్గొనడం వల్ల ఏమవుతుందంటే చాలా ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతుంది. ఎవడు ఎసంటాడు, ఈ వీడు ఎట్లా అంటాడు, వాడు ఎట్లా అంటాడు, ఎవడు మనతోని ఎటువంటి టైంలో హార్డ్ వర్క్లో మనకు సాత్ ఉంటాడు, ఎవడు ఎస్తుంటాడు అని చెప్పేసి. అండ్ దీంట్లో మేజర్గా వచ్చేసి నాకు ఇంత అంటే బిజినెస్ పెట్టి లాస్ అవ్వడం అనేది ఓకే యాక్సెప్టెడ్ కాదు. క్రెడిట్ ఇచ్చిన ఫైర్ వర్క్స్ కోసం మళ్ళీ మేము కాల్ చేయడం జరిగినప్పుడు మీరు ఇచ్చిన 10 పటాకీలలో 2 పటాకీలు ఫెయిల్ అయినాయి, 1 పటాకీ ఫెయిల్ అయింది, 4 పటాకీలు ఫెయిల్ అయినాయి అంటే బ్రదర్ మ్యానుఫ్యాక్చరింగ్ తమిళనాడు నుంచి అవుతుంది, తమిళనాడు నుంచి వికారాబాద్ అండ్ ఇక్కడ నుంచి హైదరాబాద్ డిస్ట్రిబ్యూషన్ అయ్యి ఎంతో ట్రావెలింగ్ అయ్యే మూమెంట్లో ఆ షేకింగ్ అవ్వడము లేకపోతే కింద పడడము లేవడము చిన్న బత్తులు లేకపోతే డ్యామేజ్ అవుతుంది. సిమిలర్గా అన్ని బాక్సెస్ అలా కావు, బట్ కొన్ని బాక్సెస్లో డ్యామేజ్ వస్తుంది. ఆ డ్యామేజ్ వచ్చిన దానికి రీసేల్ చేసిన దానికి మమ్మల్ని అడిగితే మేము ఏం చేయలేము, ఎందుకంటే కంపెనీ ఫాల్ట్ అది, డిఫాల్ట్ అది. ఇప్పటి నుంచి కాదు, మేము ఒక్కరమే అమ్మడం కాదు, ఎవరు అమ్మినా 10లో 1 2 ఖరాబ్ ఉంటుంది మ్యాక్సిమం అది. దానికోసము ఇవి ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం క్రెడిట్ ఇస్తామో ఉద్ధరించినప్పుడు మళ్ళీ పైసలు అడుగుతాం చూసినామో, పైసలు అడిగినప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తాయి, ఇది ఇట్లా అయింది అది అట్లా అయింది అని చెప్పేసి. అదే ఎప్పుడైతే నెట్ క్యాష్ పెట్టి నువ్వు తీసుకొని పోతావో 10లో నీకు 2 కాదు 3 ఫెయిల్ అయినా కానీ నీకు ఏమనిపించదు, పోతే పోయింది ఏమనుకుంటావు. మిగతా ఏవైతే వచ్చినాయి దాన్ని జాయ్ఫుల్గా ఎంజాయ్ చేస్తావు. ఫెస్టివల్ అంటే దివాళీ అంటే లైట్ ఆఫ్ ఫెస్టివల్ అంటారు కదా, లైట్ ఆఫ్ ఫెస్టివల్ చాలా మందికి ఇటువంటి యాక్టివిటీస్ చేసే వాళ్ళకు సపోర్ట్ చేయడానికి ప్రయత్నించాలి. అండ్ ఇచ్చిన క్రెడిట్ అని చెప్పేసి మళ్ళీ కాల్ చేస్తే 2 months 3 months ఒక్కొక్కరు అయితే 1 year వరకు కూడా ఇయ్యరు. అండ్ ప్రీవియస్ ఇయర్లో నాకు ఉద్దరి తీసుకున్న వాళ్ళు ఇప్పటికి ఇయ్యని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈసారి మా స్టాల్కి కూడా రాలేదు. అండ్ ఎటువంటి యాక్టివిటీస్ అయితే అని చెప్పేసి ఉద్ధరించడానికి మేము ప్రయత్నించాము, ఎందుకంటే ఉద్దరి ఇవ్వడం ఎంత ఈజీగా ఉంటుందో మళ్ళీ కలెక్ట్ చేయడం కూడా అంత హార్డ్గా ఉంటుంది. ఈసారి అయితే మనము నియర్లీ ఒక 60,000 వరకు మనం క్రెడిట్ అనేది బయటనే ఉంది. అండ్ దాన్ని కలెక్షన్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది ఇంకా దేవునికి తెలుసు. ఆల్రెడీ 20 days కంప్లీట్ అండ్ ఇంకా 80% అమౌంట్ అనేది బయటనే స్టక్ అయింది. మొత్తం స్టాల్ అయిపోయింది, సామాన్ మొత్తం మళ్ళీ షిఫ్ట్ ఎవరికి వాళ్ళకి ఇచ్చేయాలి కదా. మొత్తం ఎక్కడక్క సెటిల్ అయిపోయినాక ఇంటి దగ్గరకు వచ్చిన ఇంకొక చిన్న మినీ పికాక్ అనేది అంటిపెట్టినాము. దీంట్లో మనకు బడా పికాక్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మినీ పికాక్, ఇలా ఉంటుంది మినీ పికాక్ ఫంక్షన్. అండ్ దీంట్లో పెద్దది హెవీ సైజ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది, ఎక్కడ కావాలంటే కాంటాక్ట్ కండి. పెళ్ళిళ్ళకు, భరత్లకు అండ్ రోడ్ షోలకి అండ్ మీ బర్త్డేస్కి అండ్ మీ పర్సనల్ ఈవెంట్స్ ఏవి ఉన్నా మీకు ఫైర్ వర్క్స్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ కండి. బెస్ట్ ప్రైస్లో అండ్ బెస్ట్ క్వాలిటీ ఫైర్ వర్క్స్ అనేది మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా అండ్ ప్రైజెస్ ఏమన్నా కొటేషన్స్లో కావాలనుకున్నా కింద కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ కండి, కొటేషన్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.